హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కొద్ది రోజుల్లోనే మన టీవీ ఇండస్ట్రీలో అయితే ఇద్దరు ప్రముఖ నటులను అయితే కోల్పోయింది మన తెలుగు టీవీ పరిశ్రమ. ఈ రోజు చూసుకున్నట్లయితే విషాద వార్తల్లో మన నటుడు చందు అయితే మరణించారు. నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని సహానటి 3 రోజుల క్రితం పవిత్ర జయరాం కారు ప్రమాదంలో అయితే అకాల మరణం చెందిన మరి కొద్ది రోజులకే ఈ 3 రోజుల గ్యాప్ లోనే అయితే మన చందు అయితే ఆత్మహత్య చేసుకున్నట్లయితే నివేదించబడింది. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పవిత్ర జయరాం అయితే మరణించడం జరిగింది ఘోర రోడ్డు ప్రమాదంలో. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటులను అయితే కోల్పోయింది మన తెలుగు టీవీ పరిశ్రమ. అయితే మరి నిన్న చూసుకున్నట్లయితే విషాద వార్తల్లో అయితే మన నటుడు చందు అయితే మరణించారు. మరి అతని సహానటి పవిత్ర జయరాం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా కారు ప్రమాదంలో అయితే అకాల మరణం అయితే చెందిన కొద్ది రోజులకే ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లయితే మనకు నిన్న సాయంత్రం అయితే తెలిసింది. రీసెంట్ గా మన పవిత్ర జయరాం అయితే ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే హైదరాబాద్ లోని తన సొంతూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న మహబూబ్ నగర్ సమీపంలో జరిగిన ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే ప్రముఖ కన్నడ అలాగే తెలుగు నటి పవిత్ర జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో అయితే విషాదం అయితే మొదలైంది. అప్పుడు తన అభిమానులు కానీ లేకపోతే త్రినైని సీరియల్ వాళ్ళు కానీ ఎంతో మంది అయితే ట్వీట్లు చేయడం కానీ పోస్టులు చేయడం కానీ అయితే జరిగింది. అసలు ఈ కార్ యాక్సిడెంట్ వెనక నుంచి బస్సు వచ్చి కార్ను వెనక్కి నుంచి ఢీ కొనడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని అయితే రీసెంట్గా అయితే మనకు తెలిసింది. ఈ విషాద సంఘటన రీసెంట్గానే జరిగింది కాబట్టి ఫలితంగా ఆమె వెంటనే అక్కడికక్కడ అయితే ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. మన వాహనంలో ఉన్న మన పవిత్ర సోదరి చూసుకున్నట్లయితే అపేక్ష అలాగే డ్రైవర్ శ్రీకాంత్ అలాగే నటుడు చంద్రకాంత్ వీళ్ళ ముగ్గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్ర మాత్రం అక్కడికక్కడే మరణ వార్త అయితే మనకు వినిపించింది. అలాగే ఆమె అభిమానులను అలాగే టీవీ పరిశ్రమకైతే చాలా తీరని లోటు అని చెప్పొచ్చు. అలాగే చందు యొక్క చందుకి అసలు ఇట్లాంటి ఆత్మహత్య చేసుకోవడం అసలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే అతను మనోవేదనకు తోడు ఈరోజు మన నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడని షాకింగ్ న్యూస్ అయితే మనకు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ప్రముఖ మనకు టెలివిజన్ సీరియల్ త్రినైనిలో అయితే ఎంతో మంచి యాక్టర్స్ వీళ్ళైతే. సో వీళ్ళిద్దరిని ప్లేస్ అయితే ఎవరు రిప్లేస్ చేయలేరని అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు. అలాగే మొన్న చూసుకున్నట్లయితే ట్వీట్స్ కానీ పోస్టులు చూసుకున్నట్లయితే పవిత్ర యాక్టింగ్ మాత్రం వేరే లేవనైతే చెప్పడం జరిగింది. అలాగే పవిత్ర జయరాం త్రినైనిలో పవిత్ర జయరాం భర్తగా నటించిన చందు అయితే మణికొండలోని తన నివాసంలో శవమై అయితే కనిపించాడు. నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే అసలు పవిత్ర చనిపోయిన తర్వాత మనస్తాపానికి గురై ఇలా చేసుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు వార్తల్లోకి అయితే వస్తున్నాయి. అతని మరణం వారి సహోద్యోగులు అలాగే మరియు చూసుకున్నట్లయితే అభిమానులకైతే తీవ్ర విషాదాన్ని అయితే నిలిపింది. సో వెంటనే ఇలా త్రినైని సీరియల్లో ఇద్దరు నటులను అయితే కోల్పోవడం విషయం తెలుసుకున్న కానుంచి ప్రతి ఒక్కరు అభిమానులు కానివ్వండి లేకపోతే టీవీ పరిశ్రమలో కానివ్వండి ఎవరైనా సరే చాలా బాధలో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఆత్మహత్య అసలు వెనుక ఉన్న కారణం ఏంటిది, అసలు చందు ఇలా చేసుకోవడానికి కారణం ఏంటిదని అయితే ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సింది. సో కొంతకాలం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ
చేస్తున్న సంగతి అయితే ప్రతి ఒక్కరికి తెలిసింది. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే టూర్స్కి వెళ్ళడం కానీ ఇలాంటివి అయితే సో కొద్ది రోజుల తర్వాత రివీల్ చేద్దామన్న సమయంలోనే ఇలా జరిగింది. సో పవిత్రకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కొద్ది రోజులు అంటే ఇంతకు ముందే వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నప్పుడే విడిపోయారని అయితే మనకు పవిత్ర చెప్పడం జరిగింది. అలాగే చందుకు కూడా ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కుటుంబం నుండి అయితే విడిగా ఉంటున్నాడు. సో నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే వారిద్దరూ పర్యటన తర్వాత తమ సంబంధాన్ని అధికారికంగా అయితే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరైతే అనుకున్నారు. కానీ నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని అధికారికంగా అయితే చెప్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే యాత్ర నుండి తిరిగి వస్తుండగా పవిత్ర అయితే మరణించింది. అలాగే కళాకారుల జీవితాలు ఎంత దుర్బలంగా అలాగే సున్నితంగా ఉంటాయో ఈ విషాద సంఘటనలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. అయితే పవిత్ర అయితే ఎంతో కష్టపడి ఎన్నో అన్ని అడ్డంకులు అయితే దాటుకొని వచ్చి ఈ యొక్క పొజిషన్లో ఉన్నానైతే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మా ఇద్దరి జీవితం బాగుంది అని అయితే చందు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా మన పవిత్ర చనిపోయిన తర్వాత చందు కూడా చాలా బాధలో ఉన్నాడని చెప్పొచ్చు. సో ఇలా బేబీ ప్లీజ్ రావా ఒకసారి అని కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ యొక్క క్షణంలోనే ఈ యొక్క 3-4 రోజుల్లోనే చందు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా తీరని లోటు అని చెప్పొచ్చు. త్రినయని సీరియల్కి మాత్రం తీరని లోటు అని చెప్పొచ్చు. సో ఒకటే సీరియల్లో ఇద్దరు నటించడం, అలాగే ఒకటే సీరియల్లో వీళ్ళిద్దరూ ఒకటేసారి ఈ వారం రోజుల్లోనే ఇద్దరు మరణించడము త్రినయని సీరియల్కి కానీ, లేకపోతే అభిమానులకు కానివ్వండి, లేకపోతే సినీ పరిశ్రమకి కానివ్వండి తీరని లోటు అని చెప్పొచ్చు.